వాడు నీకు సెట్ అవ్వడు జాను. జాను, ఒకవేళ సక్సెస్ అవ్వకపోతే? ఇప్పటి వరకు అబద్ధమే చెప్పాను, ఎప్పుడన్నా నిజం చెప్పని. ఇంకోసారి ఆలోచించగా అమ్మ తట్టుకోలేదు. కానీ అది నీకు తెలిసిన రోజున నువ్వు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా సరే అన్నీ దాటుకుని నా దగ్గరికి వస్తావు. నిజంగానే జాబ్ రాకపోతే నన్ను వదిలేస్తావా? ఈ క్షణం దాటితే ఇంకెప్పుడు వాడు నాకు దక్కడు. ఇప్పుడు కూడా నేనే ఎగకపోతే నష్టపోయేది నేనే అన్నయ్య. అలా ఎలా వదిలేస్తా అనుకుంటున్నావు? ఇప్పటి వరకు అబద్ధమే చెప్పాను, ఇప్పుడైనా నిజం చెప్పని. నేను వెళ్తున్నా అన్నయ్య, తన దగ్గరికి కాదు, కిషోర్ నాకు కావాలి అని నాన్నకు చెప్పడానికి. ప్రతి ఒక్కరి జీవితంలో కంటికి కనబడని ఒక సన్నని దారం లాంటి పరిస్థితి ఎదురవుతుంది. ఆ క్షణం మనం ఏ దారిని ఎంచుకున్నామన్న నిర్ణయం మీదే మన జీవితం ఆధారపడి ఉంటుంది. అలాంటి దారి ఎంచుకోవాలంటే మనల్ని మనం దాటి రావాలి. తప్పో ఒప్పో ఫలితం ఎలా ఉన్నా సరే నిర్ణయం అయితే మనదే అయి ఉండాలి. దాటుదాం ఆ సన్నని దారాన్ని.